మేము ట్రిప్లో ఉన్నన్ని రోజులు సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ని అయితే మస్తు మిస్ అయినాము. ఆడ ఎట్లుంటుండే అంటే పొద్దుగల లేవగానే ఆలు పరాటా లేదంటే పూరి చోలే భటూరా ఇట్లా ఇచ్చేటోళ్ళు అన్నట్టు. అది పొద్దున పొద్దున తినాలంటే కొంచెం కష్టం అనిపించేది. ఇంకా అట్నో ఇట్నో ఒక 2 రోజులు అయితే తిన్నాం, కానీ ఇంకా తర్వాత 3వ రోజు 4వ రోజు నుంచి అస్సలు తినలేకపోయేటోళ్ళం అన్నట్టు. శాండ్విచ్కి బ్రెడ్ యూజ్ చేసేటోళ్ళు కదా, ఆ బ్రెడ్ని తెప్పించుకొని ఛాయ్లో ముంచుకొని తినేటోళ్ళం అన్నట్టు. 1 or 2 days అట్లా కూడా తిన్నాము. ఇంకా మనాలిలో ఉన్న 2-3 days అయితే మొత్తం బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసేసి బయటికి వెళ్ళి ఆ మ్యాగీయో అదో ఇదో తిన్నాం. ఫుడ్ అస్సలు బాగా లేకుండే. అప్పుడు అనిపించినుండే అన్నట్టు, అబ్బా ఇంటికి పోగానే ఫస్ట్ మంచిగా వండుకొని తినాలి, ఇడ్లీలు దోశలు మంచిగా పెట్టుకొని తినాలి అని చెప్పేసి అనిపించినుండే అన్నట్టు. అందుకే ఇప్పుడు ఇంటికి రాగానే ఇంకో మంచి ఎర్రకారం దోశలు అయితే వేసుకుంటున్నా అన్నట్టు. పోయింది 10 రోజులే, కానీ ఎక్కువ రోజులు ఆ ఫుడ్ని మిస్ అయిన ఫీలింగ్ అయితే వచ్చినుండే. అంటే ఫుడ్ లవర్స్కి అట్లనే ఉంటుంది, అంటే నాకైతే అట్లనే ఉంటుంది. హోమ్ ఫుడ్స్ అలవాటు అయ్యి బయట తినాలంటే కొంచెం కష్టం అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఇంటికి రాగానే మంచి ఎర్రకారం దోశలు అయితే వేసుకుంటున్నా. అండ్ మీరు ఫుడ్ వీడియోస్ మిస్ అవుతున్నారేమో అని చెప్పేసి చిన్న షార్ట్ అయితే పెడుతున్నా అనమాట. ఇంకా నెక్స్ట్ ఈ పేలాలతోటి చుడువా చేయబోతున్నా. అది కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్లో, ఆ వీడియో కూడా పెడతాను. సో మన టూర్ వీడియోస్ వస్తూ ఉంటాయి, మధ్యలో మధ్యలో ఈ ఫుడ్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. మీరు మిస్ చేయకుండా అవి చూడుర్రి ఇవి చూడుర్రి, ఒకటే చూసి వదిలేయకుర్రి. సో ఇప్పుడైతే నేను మంచిగా దోశలు వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయబోతున్నా అనమాట. దోశలు అయితే రెడీ ఉన్నాయి, ఇంక ఇప్పుడు తినడం. హోటల్ స్టైల్ అంటున్నా.